ఫైనల్. ప్రతి పూజలో చెప్పాలని నా మనసు ఎందుకో పురుగు కొరికినట్లు కొరుకుతుంది కాబట్టి చెప్తున్నాను. దర్గాలకి పోవద్దు, దర్గాలకి పోవద్దు. మళ్ళీ చెప్తున్నా, దర్గాల దగ్గరికి పోకండి. ఒకవేళ మీరు దర్గాల దగ్గరకు పోవాల్సి వస్తే 3 విషయాలు పనిచేయండి. పంచాంగం చూపించుకునొద్దు, వాస్తు చూపించుకునొద్దు, పెళ్లిలకు ముహూర్తాలు పెట్టుకునొద్దు, నష్టన బొట్టు తూడిపేరి, నడుముకు ముడతాడు తెంపేరి, మొత్తం మీ గోత్రం కానుంటి పూడ్చిపెట్టే వరకు అన్ని పని చేసుకోరు. ఆచారం మాది కావాలి, మీకు ఆచారం ఏమో హిందూ ధర్మంది కావాలి, వ్యవహారం ఏమో వాళ్ళది కావాలంటే ఎవడు ఒప్పుతాడు? ఒప్పుతామా? కష్టపడి తపస్సులు చేసి ఋషులు మనకి ధారపోసారు. ఇటువంటి దాన్ని మనం బూడిదలు కలిపిన పన్నీరు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న మాట ఏంటంటే, గురు దక్షిణ, గురు సంభావన అనేది మన ధర్మంలో ఉన్నది. అవునా కాదా? ఉందా? అయితే మేము ముగ్గురం స్వామీజీలో మిమ్మల్ని ఒక గురు దక్షిణ అడుగుతున్నాము. ఈరోజు ఈ వేదిక మూలకంగా మీరందరూ మాకు దక్షిణ ఇవ్వాలి. ఇస్తారా? నిజం చెప్పండి. డబ్బులేం అడగంగానే ఒక మాట అడుగుతాం, ఇవ్వాలంతే. ఇస్తారా? ఇవ్వకపోతే మా మర్కెల్ గురుస్వామి, ద గ్రేట్ అండ్ డైనమిక్ లెజెండెడ్ లీడర్ అయ్యప్పతో ఈ మాటను మేము తీసుకుంటాం. ఏందా మాట అంటే, ఒకటే మాట. ఎలక్షన్స్ దగ్గరకు వస్తే అన్నదమ్ములకు, దాయాదులకు, పాలెలకు అందరికి ఫోన్ చేసి చెప్తాం, ఫలానా పార్టీ కోటేయండి అని. చెప్తామా చెప్పమా? మా ఎమ్మెల్యేని గెలిపియండి, మా మనిషిని గెలిపియండి, మా మనిషిని గెలిపియండి, దీని కోటేయండి, దాని కోటేయండి అని. ఆ పార్టీ వచ్చి మన ధర్మాన్ని, మన జీవితాన్ని, మన ఆత్మ వికాసాన్ని చేయదు. పిడికెడు అన్నం కూడా మనకు తెచ్చిపెట్టదు. కానీ నిరంతరం మన తోబుట్టువై పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు మనతో పాటు నడిచేటటువంటి ధర్మాన్ని మనం పక్కన పెట్టేటటువంటి ఒకటి అసభ్యకరమైనటువంటి చేష్ట ఒకటి చేస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ ప్రచారం ఎలా చేస్తారో పార్టీ వైజ్ గా మీ వాళ్ళు ఎంతవరకు ఉన్నారో భూమండలం వరకు అందరికి ఫోన్లు చేసి చెప్పాలి, దర్గాల దగ్గరకు పోకుర్రి అని. చెప్తారా? ఇదే మేము అడుగుతున్నటువంటి భిక్ష. ఎందుకోసం అంటే, ఒక అయోధ్యలో రామాలయం కోసం, రామాలయం కట్టుకోవడానికి 500 సంవత్సరాలు ఎంతమంది తాపసులు చనిపోయారో మీకు తెలియదు. ఆ గతి మళ్ళీ మనకు పట్టొద్దు. ఈనాడు శబరికొండ పైన కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అంతర్మూలంగా. శ్రీమాన్ రంగరాజన్ గారు అన్నీ చెప్పారు మాకు. అయ్యప్పని నన్ను రూమ్ లో కూర్చోబెట్టుకుని అన్ని విషయాలు చెప్పారు. దానికోసం ఫైట్ చేస్తున్నాం మేము. శత్రువు అనేవాడు